ఆత్మీయులైనటువంటి జేసీ టీవీ మరియు సత్య టీవీ ప్రేక్షకులకు నమస్సమాంజలి. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూట్యూబ్ ద్వారా మరి వెబ్సైట్స్ ద్వారా మా ఛానల్స్లో ఉండే ప్రోగ్రామ్ని వీక్షిస్తూ ఇప్పటికీ 35,000 మందికి పైగా యూట్యూబ్లో తీసుకున్నా, ఫేస్బుక్లో తీసుకున్నా, ట్విట్టర్లో తీసుకున్నా, అలాగే అనేక రకాలైన సోషల్ మీడియా సాధనాల ద్వారా మా ప్రోగ్రామ్స్ని వీక్షిస్తూ మా అభిమానాన్ని, అలాగే మీకున్న అభిమానాన్ని మా మీద చూపిస్తూ మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ సపోర్ట్ మాకు అందజేయండి. ఈరోజు సినిమా ప్రపంచంలో ఎంతోమంది అగ్ర నటీనటులు వచ్చారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్తో మన అందరినీ కూడా అలరారించారు. అలాంటి వ్యక్తుల్లో ఒకళ్ళు, అందానికి చిరునామా, ప్రతిభకు కూడా ఒక నిలువుటెద్దు ప్రతిరూపం జయప్రద సినిమా రంగంలో సృష్టించినటువంటి సంచలనాలు, ఆ నటీమణికున్నటువంటి అనేక రకాలైన పాత్రలు ఎప్పటికీ కూడా సజీవంగా నిలిచిపోతాయి. ఆవిడ రాజమండ్రిలో పుట్టారు. పేరు లలితారాణి. 1962 ఏప్రిల్ 3వ తారీఖున ఆవిడ జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా చాలామందితో మాట్లాడటానికి ఆవిడ ఇష్టపడేవారు కాదు. సిగ్గు అనేది ఎక్కువగా ఉండేది. అలాగే మొహమాటం కూడా ఎక్కువ. చాలా చిన్న విషయాలకు కూడా ప్రతిస్పందించే సున్నితమైనటువంటి మనస్తత్వం. అలాగే ఎవరిని కూడా ఒక మాట అనేటువంటి మనస్తత్వం కాదు. అందరితో కూడా అందరి మీద గౌరవం, అభిమానం చూపించే వ్యక్తి కూడా. ఆవిడ అనుకోకుండా సినిమా రంగంలోకి ప్రవేశించారు. భూమి కోసం అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి దానికి ప్రొడ్యూసరు, కేబీ తిలక్ అని చెప్పేసి డైరెక్టర్. వాళ్ళు ఒక సినిమా సాంగ్ అందులో షూట్ చేయాల్సి వచ్చి మంచి నాట్యం చేయగలిగే వ్యక్తి ఎవరో నేను అన్వేషిస్తున్నప్పుడు ఒక నాట్య కళా ప్రదర్శనలో జయప్రద నృత్యాన్ని చూసినటువంటి సినీ నటుడు ప్రభాకర్ రెడ్డి ఆమెకు ఆ సినిమాలో ఒక పాటలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ సినిమా జయప్రద ఆర్ట్ మూవీస్. తన సినిమా బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్ పేరునే లలితారాణిని కాస్త జయప్రద కింద మార్చడం జరిగింది. మరి ఏ ముహూర్తాన ఆవిడ పేరు మార్చారో. జయప్రద తర్వాత తన తిరుగులేని నటనతో అటు హిందీ, ఇటు తమిళ్, కన్నడ, తెలుగు, అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆవిడకు ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. భారతదేశంలో అయితే ఆవిడ పేరు సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తర్వాత 1976 కనుక తీసుకుంటే ఆవిడ కెరీర్కి అది మర్చిపోలేనటువంటి సంవత్సరం. అలాగే ఒక మహానటిగా ఆవిడ స్థిరపడడానికి 1976 ప్రధానమైనటువంటి కారణమైంది. 1976లో అంతులేని కథ అనే సినిమా రిలీజ్ అయింది. బాలచందర్ దానికి డైరెక్షన్. ఆ సినిమా తీసేటప్పుడు అందులో ఉన్నటువంటి జయప్రద చేసినటువంటి క్యారెక్టరు ఆ సినిమాకి ప్రధానమైనటువంటి ఆధారం. అప్పటి వరకు సినిమా రంగంలో వాణిశ్రీ ఆమె హవా నడుస్తుంది. అలాగే అంతకుముందు సావిత్రి తర్వాత వాణిశ్రీ తర్వాత అంత నటన కలిగినటువంటి నటీమణి ఎవరు అనే క్వశ్చన్ కూడా అప్పుడు తలెత్తింది. అందులో అంతులేని కథ సినిమాకి వచ్చేప్పటికి ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అందరూ కూడా ఆమెని ఒక విధంగా రాక్షసి అని చెప్పి పిలుచుకునేటువంటి పరిస్థితి. వాళ్ళందరి గురించి త్యాగం చేసేటువంటి క్యారెక్టర్ ఆవిడది. సినిమా చివరికి వచ్చేటప్పటికి ఆమె ఔన్నత్యం ఏమిటో ప్రేక్షకులకు తెలిసే ప్రధానమైన కథాంశం. బాలచంద్రకి చాలామంది చెప్పారు జయప్రద చాలా కొత్త నటీమణి, మరి అమ్మాయి చేయగలదా లేదా అని సందేహం వెలిపించినా కూడా జయప్రద మీద ఉన్నటువంటి నమ్మకంతో బాలచందర్ ఆమెని సెలెక్ట్ చేసుకొని ఆ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశారు. విజయ దుందుబి మోగించింది. అప్పుడు మొట్టమొదటిసారిగా డైరెక్టర్లకు తెలిసిన విషయం ఏంటంటే ఒక మహానటి మళ్ళీ కొత్తగా అవతరించింది అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చినటువంటి సిరిసిర్ మూవలో ఒక మోగ క్యారెక్టర్, మోగ పాత్ర అనేటప్పటికీ అది చేయడం అంత సులువేం కాదు. ఎందుకంటే బాగా సీనియర్ నటి అయితే చేయొచ్చు, కానీ ఆవిడకి అప్పుడే కొత్తగా వస్తున్నారు. తనకున్నటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని మాటలు చెప్పకుండా మొహంలో పలికించాలి. మీరు సిరిసిర్ మూవీ కనుక సినిమా ఒక్కసారి ఇప్పుడు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది, ఒకసారి చూడండి. ఆమె నవ్వితే మన నవ్విస్తుంది, ఆవిడ కన్నీళ్ళు పెడితే మనని కన్నీళ్ళు తెప్పిస్తుంది సిరిసిర్ మూవీ. అందులో నాట్యం చేసేటువంటి క్యారెక్టర్ ఆవిడకి నాట్యం వచ్చు కాబట్టి చాలా అద్భుతంగా ఆ పాత్రను పండించారు. ఆవిడకి ఆ సినిమా ఒక మైలురాయి.
శ్రీశ్రీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఒక్కసారి తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు. మనకి మహానటి లాంటి వాణిశ్రీ లాంటి వాళ్ళందరూ దొరికారు, మళ్ళీ జయప్రద రూపంలో దొరికారని చెప్పేసి అటు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇక లైన్ కట్టడం ప్రారంభించారు. తర్వాత బాపు డైరెక్షన్లో వచ్చినటువంటి సీతా కళ్యాణం. సీతా కళ్యాణ్ సినిమా ఒక సీత భూమి నుండి దిగి వచ్చి మళ్ళీ జయప్రద రూపంలో సెల్యులాయిడ్ మీద కనిపించిందా అని చెప్పేసి అనేటువంటి రీతిలో బాపు ఆ సినిమా తీశారు. ఆ సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా జయప్రద ఎంత ఒద్దికగా ఉండాలో, ఎంత సీతమ్మ వారు ఎలా ఉంటారో ఆ విధమైనటువంటి నటన ప్రదర్శించి సినీ విమర్శకుల ప్రశంసలు కూడా పొందినటువంటి గొప్ప క్యారెక్టర్గా అది ఇప్పటికీ కూడా మర్చిపోలేని సినిమాగా ఇప్పటికీ అభివర్ణిస్తూ ఉంటారు. అంతవరకు 1976లో అప్పుడు జయప్రద అందరికీ తెలిసిపోయారు. అయితే 1977 సంవత్సరంలో అడవి రాముడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు జయప్రద అంటే ఏంటో మొత్తం అందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే ఒక గ్లామరస్ క్యారెక్టరు, అందులో ఎన్టీ రామారావు పక్కన, ఎన్టీ రామారావుకి అసలు నూతన మరొకటి తీసుకొచ్చిందే అడవి రాముడు, కె రాఘవేంద్రరావు డైరెక్షను. ఆరేసుకోపోయి పారేసుకున్నానన్న పాట అప్పట్లో ఒక విపరీతమైన సంచలనం. సినిమా ఆడుతున్నటువంటి ఆ సమయంలో రిపీట్ మళ్ళీ ఆ పాటను వేసేవాళ్ళు. పాట రన్ అయినంత వరకు కూడా కాయిన్స్ని స్క్రీన్ మీదకి విసిరేస్తూ ఉండేవాళ్ళు. అవి అప్పట్లో ₹10 అంటే చాలా ఎక్కువ. ఆ కాయిన్స్ అన్నీ కూడా ఏరుకొని ఆ సినిమా శుభ్రం చేసే వాళ్ళందరూ కూడా గొప్పగా స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒక ప్రాంతంలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏ థియేటర్లో అయినా సరే ఈ కాసుల వర్షం కురిపించే సంస్కృతి అడవి రాముడికే ఫస్ట్ అంకురార్పణ జరిగింది. అడవి రాముడు ఎప్పుడైతే సూపర్ డూపర్ హిట్ అయిందో ఆవిడ సూపర్ స్టార్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఆవిడకి తిరుగులేదు. ఎన్నో సినిమాలు నటించారు, ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు కూడా నటించారు. కృష్ణతో దాదాపు రాజరాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ నుంచి మొదలుకొని తర్వాత చంద్రవంశం వరకు కనుక చూసుకుంటే 40 చిత్రాల వరకు కృష్ణతో అత్యధికమైన చిత్రాలను ఆవిడ తెలుగులో నటించారు. అలాగే ఎన్టీ రామారావుతో యమగోళ సూపర్ డూపర్ హిట్టు, ఆ తర్వాత కృష్ణతో మురికి మనగాడు సూపర్ డూపర్ హిట్టు, అలాగే ఎన్టీ రామారావుతో రాజపుత్ర రహస్యం అని చెప్పి ఒక జానపద చిత్రంలో నటించారు. నటించినప్పుడు ఒక రాణి అంటే ఇలాగుంటుందా, ఒక రాజకుమార్తె అంటే ఇలాగుంటుందా అని చెప్పేసి ఆవిడ అందరి చేత శాబాష్ అనిపించుకున్నారు. అలాగే సింహాసనం 1986లో రిలీజ్ అయినప్పుడు ఒక రాణి ధీరోదత్తంగా ఉండి రుద్రమదేవిలా ఎలా ఉంటుందో మీకు ఆ సింహాసనం సినిమాలో కనిపిస్తుంది. నిజంగా ఒక మహారాణి కనుక ఎలా ఉంటుంది, అందాల రాణి ఎలా ఉంటుందని చెప్పి తెలియచెప్పడానికి సింహాసనం ఒక నిలువుటెద్దు. అది ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది. దాని హిందీలో సింహాసనం అని చెప్పి కూడా తీశారు. మరి ఈ సిరిసిరి మూవీని సర్గం అనే పేరుతో హిందీలోకి రీమేక్ చేసినప్పుడు సత్యజిత్ రే లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం అంతా కూడా అందానికి ఆవిడ ప్రత్యేక, నటనలో అభినయంలో ఆవిడకి తిరుగు లేదని చెప్పి సత్యజిత్ రే ప్రశంసించడం కూడా జరిగింది. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా ఆమె నటనను చూసి శాబాష్ అని చెప్పి అన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అటు హిందీలో అమితాబ్తో నటించారు, ధర్మేంద్రతో నటించారు, మిథున్ చక్రవర్తితో నటించారు, శత్రుఘ్న సిన్హాతో నటించారు. పెద్ద పెద్ద హీరోలందరితో కూడా హిందీలో ఆవిడ నటించారు. అటు తమిళలో తీసుకుంటే కమల్ హాసన్, తర్వాత రజనీకాంత్ లాంటి వాళ్ళతో కూడా ఆవిడ నటించడం జరిగింది. మరి చిరంజీవితో వచ్చేప్పటికి 47 రోజులు అనే సినిమాలో ఆవిడ నటించారు. తర్వాత ఖైదీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వేట అనే సినిమాలో కూడా ఆవిడ నటించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆ 2 సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆవిడ ఎక్కువ సినిమాలో నటించలేకపోయారు. కాబట్టి ఇన్ని సినిమాలు అంటే మరి స్వామిబాబుతో కలిసి చూసుకుంటే దేవత అది సూపర్ డూపర్ హిట్. తర్వాత కృష్ణరాజుతో ఆవిడ ఎన్నో ఉత్తమ చిత్రాలు నటించారు. రంగూన్ రౌడీ లాంటి సినిమా చూసుకుంటే అది ఎప్పటికీ కూడా సూపర్ డూపర్ హిట్. తర్వాత సీతారాములు అని చెప్పేసి సినిమా తీసినప్పుడు కార్మికుడు యజమాని, అక్కడ యజమాని క్యారెక్టర్లో ఏమో జయప్రద ఉంటారు, కార్మికుడి క్యారెక్టర్లోనేమో జయప్రద ఉంటారు. అసలు ఆవిడ నటన ఆ సినిమాలో అప్పుడు ఉన్న ఆడవాళ్ళందరూ కూడా నిజంగా ఒక మహానటి సావిత్రి తర్వాత అంత గొప్ప నటన ప్రదర్శించారని చెప్పి మెచ్చుకోవడం కూడా జరిగింది. అదే సినిమాని ఈ చిరంజీవి తర్వాత రీమేక్ చేశారనుకోండి, ఘరానా మొగుడు అని చెప్పేసి.
ఆ సినిమా కూడా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఆ విధంగా నడుస్తున్నటువంటి ఆవిడ జీవితం, వ్యక్తిగత జీవితం కనుక తీసుకుంటే, సుందర్లాల్ నాహతా అప్పుడు చాలా పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్స్ చేసేటువంటి వ్యక్తి. ఆయన కొడుకైనటువంటి శ్రీకాంత్ నాహతాతో ఆవిడ ప్రేమలో పడటం, ఆయన కూడా ప్రొడ్యూసర్ అయ్యి కొన్ని సినిమాలు నిర్మించినప్పుడు షూటింగ్కి ఆవిడతో తరచుగా కలవటం, వాళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారటం, ప్రేమ పెళ్లిగా దారి తీసింది. అప్పటికే ఆయనకి పెళ్ళయ్యి, మరి మొదటి భార్య అయితే అప్పటికి పిల్లలు ఉన్నారు. ఈ వివాహానికి ఆవిడ అంగీకరించలేదు. ఇక పట్టుబట్టి శ్రీకాంత్ నాహతా నేను చేసుకుంటానని చెప్పి అనటంతో ఆవిడ ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏంటంటే, ఒకవేళ జయప్రదను కనుక పెళ్లి చేసుకున్నట్టయితే పిల్లలు పుట్టకుండా ముందే ఆపరేషన్ చేయించుకోవాలి అని ఒక కండిషన్ పెట్టారు. చివరికి జయప్రద కూడా తెలియకుండా శ్రీకాంత్ నాహతా ఆపరేషన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈవిడికి ఈ విషయాలన్నీ తెలియనటువంటి ఈవిడ పెళ్లి చేసుకున్న తర్వాత మొట్టమొదటి రోజునే ఇలా ఆపరేషన్ జరిగింది అని చెప్పి తెలిసిన తర్వాత కుప్పకొలిపారు. వాడికి పిల్లలంటే చాలా ఇష్టం. తను ఒక మాతృమూర్తి కావాలని, అలాగే పిల్లల్ని చక్కగా పెంచాలని, పిల్లలకి తన ప్రేమ అందించాలని ఎప్పుడూ కూడా తహతలాడేటువంటి వ్యక్తి చివరకు తన వ్యక్తిగత జీవితంలో ఆ ఆనందాన్ని కోల్పోవటం కూడా ఒక విధమైన దురదృష్టకరమైన సంఘటనగా ఆవిడెప్పటికీ కూడా భావిస్తూ ఉంటారు. కానీ అన్నీ జరిగినా కూడా ఆవిడ అన్నీ మర్చిపోయి తన సిస్టర్ అయినటువంటి వాళ్ళ పిల్లల్నే, తన సోదరి పిల్లల్ని తన పిల్లలుగా భావించి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఈ మధ్య అబ్బాయికి మ్యారేజ్ కూడా చేయడం జరిగింది. అలాగే తమ్ముళ్ళను కూడా ఆవిడెప్పుడూ కూడా ప్రేమానురాగాలతో చూశారు. వాళ్ళతో సినిమాలు తీయటం జరిగింది ప్రొడ్యూసర్గా. సినిమాలు కూడా కొన్ని దురదృష్టవశాత్తు ఫెయిల్యూర్ అయిపోవడంతో వాళ్ళు నటులుగా రాణించలేపారు. అందులో రాజబాబు వాళ్ళ తమ్ముడు, అలాగే శ్రీరామ్ కుమార్ అని చెప్పి శ్రీరామ్, అతను కూడా కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. అలాగే ఆవిడ ఎగ్జిబిటర్గా సినిమా థియేటర్ను కూడా నిర్మించారు. అదే కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వల్ల వాటిని ఫేస్ చేయలేక తర్వాత నిర్వహణ వేరే వాళ్ళకి కూడా అప్పచెప్పడం జరిగింది. అలాగే రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు పిలుపు మేరకు ఆవిడ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆ రోజు అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఎన్టీ రామారావు ఎటువంటి ఆదేశం ఇచ్చినా కూడా, తన సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా వాటన్నింటినీ వదులుకొని ఆవిడ రాజకీయాల్లోకి వచ్చి తన సేవాభావంతో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీలో చీలికలు వచ్చి ఎన్టీ రామారావుని అధ్యక్ష పదవి నుంచి తొలగించి చంద్రబాబు నాయుడు అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఆవిడ చంద్రబాబు వైపు నిలబడ్డారు. దాంతో ఎన్టీ రామారావు అభిమానుల ఆగ్రహవేశాలు కూడా ఆవిడ గురి కావాల్సి వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు కూడా ఆవిడ సేవలను గుర్తించి రాజ్యసభకు పంపించడం, రాజ్యసభలో ఆవిడ క్రియాశీలకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ కూడా రాజ్యసభకి తన ఇంగ్లీష్ లాంగ్వేజ్తో చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్తో ఆవిడ చెప్పడం, ఒక సినిమా నటి అంటే రాజ్యసభకు ఏమాత్రం ఉపయోగపడరు అనే భావన చెరిపేయడం కూడా జరిగింది. ఆవిడ రాజమండ్రి నుంచి చలనచిత్ర రంగంలోకి వచ్చేటప్పటికి పెద్దగా ఏం చదువుకోలేదు. ఇంగ్లీషు బ్రహ్మాండంగా మాట్లాడగలరు, హిందీ అసలు ఏమీ తెలియదు. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి హిందీ నేర్చుకొని ఈరోజు ఆవిడ హిందీలో నార్త్లో మాట్లాడుతుంటే మన నార్త్కి సంబంధించినటువంటి అమ్మాయే, ఈ అమ్మాయి సౌత్ ఇండియన్ కాదు అనేటువంటి ఫీలింగు ఆవిడ వచ్చేలాగా చేశారు. రాజ్యసభలో ఆ రోజు దిగ్గజాలైనటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులు జయప్రద వాక్చాతుర్యం, తర్వాత ఆవిడ సమస్యల మీద ప్రతిస్పందించే తీరు చూసి జయలలితతో కూడా పోల్చడం జరిగింది. జయలలిత కూడా అంతే. జయలలిత అన్నాడీఎంకే తరఫున రాజ్యసభలో మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆవిడని చిన్నచూపు చూశారు. ఒక సినీ నటీమణి ఒక ఎంపీగా రాజ్యసభలో ఎలా ఉండగలరు, ఏం ప్రతిస్పందించగలరు అంటే అది తను సరిపోయినటువంటి వ్యక్తి, నేను అన్నీ ప్రతిస్పందించగలని జయలలిత ఎలా నిరూపించుకున్నారో జయప్రద కూడా రాజకీయాల్లో అలాగే నిరూపించుకున్నారు. కాకపోతే ముఖ్యమంత్రిగా అవలేపారు అనుకోండి, అది వేరే విషయం. దానికి చాలా అదృష్టం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. నిజంగా కనుక ఆవిడ చొరవ కనుక తీసుకున్నట్టయితే ఆవిడ కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కూడా అయ్యే పరిస్థితి ఒకనొక టైంలో వచ్చేదేమో. కానీ ఆ తర్వాత కొన్ని
పరిస్థితుల ప్రాబ్లం వల్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీతో విభేదాలతో ఆవిడ మొత్తం నార్త్ ఇండియాకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అమర్ సింగ్తో పరిచయం. అమర్ సింగ్ సమాజ్వాదీ పార్టీలో క్రియాశీలకంగా ఉండటం, సమాజ్వాదీ పార్టీ నుంచి రాంపూర్ నుంచి ఆవిడ పోటీ చేశారు. చూడండి, ఒక తెలుగు మహిళ, తెలుగు రాజమండ్రికి చెందినటువంటి వ్యక్తి ఎక్కడో హిందీ చలనచిత్ర రంగానికి వెళ్ళి, ఎక్కడో తెలియని రాంపూర్కి వెళ్ళి, అక్కడ రాంపూర్లో వెళ్ళినప్పుడు ఆవిడ ఒక్కతే, ఎవరు కూడా ఆవిడ అంటే ఎవరు లేరు, ఆవిడ ఒక్కతే ఒంటరి పోరాటం చేసి రాంపూర్లో ఎంపీ కింద గెలిచారు. తర్వాత రెండోసారి కూడా రాంపూర్ నుంచి గెలవటం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో ఉన్న అంతర్గత కలహాల వల్ల ఆవిడ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో జాయిన్ అవ్వటం, బీజేపీలో మళ్ళీ రాంపూర్ నుంచి పోటీ చేసి రాంపూర్లో ఓడిపోవటం జరిగింది. ఇప్పటికీ కూడా ఆవిడ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కాబట్టి ఆవిడ సినిమాల్లో తన నటీమణిగా ఎలా ఉందో చాలా సక్సెస్లు చూశారు. రాజకీయ రంగంలో ఒక పార్లమెంటేరియన్గా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఆవిడకి ఎప్పుడూ కూడా షూటింగ్లో ఉన్నప్పుడు ఎవరిని ప్రొడ్యూసర్ని డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడం కానీ, లేకపోతే కెమెరా మ్యాన్ లేకపోతే లైట్ బాయ్స్ని కూడా అఘోరంగా చూడటం కానీ ఎప్పుడు చూసేవారు కాదు. సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళందరితో కలివిడిగా ఉండేవారు, ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చేవాళ్ళు. తర్వాత తన షూటింగ్లో తన ప్రాధాన్యత ఎంతవరకు ఉందో అంతవరకు నటించి మిగతా వాళ్ళకి కూడా బ్యాషన్స్ లేకుండా మాట్లాడేవారు. అందరితో కలివిడిగా ఉండేటువంటి జయప్రద వ్యక్తిత్వంలో కూడా చాలా మంచి మనిషి. అయితే ఆ తర్వాత ఆవిడ ప్రతిస్పందించారు. ఒక అమ్మాయికైనటువంటి అమ్మాయి రాజమండ్రి నుంచి వచ్చి పరిస్థితులకి ధీటుగా ఎదుర్కొని ఈరోజు ఒక పరిపూర్ణమైనటువంటి మహిళగా, ఉక్కు మహిళగా ఎదిగారంటే దానికి ఆవిడ ఎంతో కృషి చేశారు. అయితే ఆవిడతో నాకు ఉన్నటువంటి అనుబంధం లేకపోతే పరిచయం కూడా ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనుంది. నేను మైపాడు, నెల్లూరు దగ్గర మైపాడులో ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మగోళ సినిమా షూటింగ్ జరిగింది. అది నరసాపురం అంటే అక్కడ నెల్లూరు దగ్గర నరసాపురం ఉంది. తర్వాత మైపాడులో కూడా షూటింగ్ జరిగింది. మొట్టమొదటిసారి వల్లమ్మే తిక్కరేగింది అనే సాంగ్ని ఆవిడ షూట్ చేసినప్పుడు ఆవిడని నేను చూశాను. చూసిన తర్వాత ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకుపోయింది. విపరీతమైన బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. ఆ పక్కనటువంటి అసిస్టెంట్ వచ్చి ఆ ముళ్ళని తీశారు. ఆ ముళ్ళు చాలా పెద్దది కూడా. అయితే ఆ పక్క నుంచి బ్లడ్ కారుతున్నా కూడా ఆవిడ ఒక 5 మినిట్స్ దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కడా కూడా షూటింగ్కి ఇబ్బంది రాకుండా అంత బాధతో కూడా తన ఆహాభావాలు మార్చుకొని నవ్వుతూ ఆ పాట చేయడం నేను స్వయంగా చూశాను. తర్వాత రాము టెంపుల్ ఉంది మైపాడులో. ఆ రాము టెంపుల్లో అక్కడ ఒక ఫైట్ సన్నివేశంలో కూడా ఆ పక్క పాల్గొన్నప్పుడు కూడా చూశాను. తర్వాత నేను వ్యక్తిగతంగా హైదరాబాదులో ప్రముఖ జాతీయ తెలుగు దినపత్రికలో హెచ్ఆర్ జనరల్ మేనేజర్గా పనిచేసినప్పుడు ఆవిడని ఒక 2-3 సార్లు కూడా కలవటం జరిగింది. అప్పుడు కూడా ఆవిడ అందరితో కూడా చాలా కలివిడిగా ఉండటం, అందరి అభిప్రాయాలు తెలుసుకోవటం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం, ఒక సినీ నటిమణి అయి ఉండా కూడా ప్రజల మనిషి అని చెప్పేసి నేను ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. కాబట్టి ఆవిడ ముందు తన రాజకీయ జీవితంలో కానీ అలాగే సినిమా జీవితంలో కానీ ఇప్పటికే ఒక ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కేశారు ఆవిడ. భారత ప్రభుత్వం కూడా ఆవిడ సేవను గుర్తించి ఆవిడకి ఇంకా పద్మవిభూషణ్ లాంటి అవార్డులు ఇచ్చి ఆవిడని ఇంకా సత్కరించాలని, ఆవిడ మరిన్ని పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఛానల్ ద్వారా ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇన్ని సక్సెస్ సాధించారు కాబట్టి మరొకసారి ఆవిడ మరింకా మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణప్రసాద్.